మంత్రి కొండా సురేఖ్ గారికి, పెద్దలు చిన్నారెడ్డి గారికి మా కమిటీ తరఫున నోటీసులు పంపించాము. వారు నోటీసులకు రిప్లై ఇచ్చారు. ఆ రిప్లై మీద మా కమిటీలు అందరం కూర్చొని దాని మీద ఒక సమగ్రమైన రిపోర్ట్ను తయారు చేసి పిసిసి అధ్యక్షుడికి ఇచ్చాము. పిసిసి అధ్యక్షుడు నటరాజన్ గారికి ఇస్తారు. అక్కడ నుంచి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అదే రకంగా ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా పంపిస్తారు. ఇదంతా ఇప్పుడు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్తో పాటు ఈ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ అవసరం ఉందనే విషయాన్ని కూడా మేము రిపోర్ట్లు తయారు చేశాము. కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. మీరు స్పెసిఫిక్గా ఎలాంటి చర్యలను రికమెండ్ చేశారు కమిటీ? స్పెసిఫిక్గా ఏమి రిపోర్ట్ చేశానో అది మా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి చెప్పాను తప్ప ఇది మీడియాలో చెప్పకూడదు. చెప్తే నా మీద కూడా చర్యలు తీసుకుంటారు. కమిటీ కొంతమందిని ఒక విధంగా మరికొంతమందిని మరొక విధంగా చూస్తున్నారని ప్రధానమైన విమర్శ ఉంది. ఈ విమర్శకు ఇప్పటికైనా ఒక సొల్యూషన్ చెప్తారనుకోవచ్చు. సిద్ధార్థ గారు ఎవరైనా ఆ రకంగా భావిస్తే వారిని ప్రశ్న అడగండి. మేము ఇప్పుడు మాట్లాడేది కొండా సురేఖ్ గారు మంత్రి, ఇంకో చిన్నారెడ్డి గారు క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్. మరి ఇద్దరు డిఫరెంట్ సామాజిక వర్గం. పార్టీ నుంచి తొలగిస్తారని అనుకుంటున్నారా, లేదంటే ప్రభుత్వంలో వాళ్ళకు ఉన్నటువంటి పొజిషన్ల నుంచి తొలగిస్తారని? అవన్నీ మీరు అడగకూడదు, మేము చెప్పకూడదు. అంటే మొత్తానికి ఎట్లాంటి చర్యలు ఉంటాయి? అంటే కఠినంగా చర్యలు ఉంటాయా భవిష్యత్తులో? ఆ చర్యలు హైకమాండ్ తీసుకున్న తర్వాత తెలుస్తుంది. వరకు తీసుకునే అవకాశం ఉంది సార్ త్వరలో అనుకుంటున్నాను. మొత్తానికి అయితే తమ నివేదికను పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి అందజేశారు. పిసిసి చీఫ్ కాసేపట్లోనే ఈ నివేదికను ఏఐసిసికి అందజేస్తారు. ఏఐసిసి దీనిపైన అధ్యయనం చేసిన తర్వాత వాళ్ళపైన చర్యలు ఉంటాయని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురావు చెప్తున్నారు. మొత్తానికైతే పార్టీలో క్రమశిక్షణ లేకపోతే పార్టీ కానీ ప్రభుత్వం కానీ పార్టీలో ఉన్నటువంటి అగ్రనాయకులు కానీ ఇబ్బందులు పాలే అవకాశం ఉంటుంది. పార్టీలో ఉండేటువంటి క్రమశిక్షణతోనే పార్టీకి ఒక గౌరవం వస్తుంది. ఆ గౌరవం ఉంటేనే రానున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరొకసారి అధికారంలోకి వస్తుంది. కాబట్టి కఠినమైన చర్యలు తీసుకోవాలని తాము రికమెండ్ చేసినట్టు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురావు చెప్తా ఉన్నారు. ఇక ఏఐసిసి నివేదిక అందిన తర్వాత 1-2 రోజుల్లోనే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పార్టీలో జరుగుతున్నటువంటి డిసిప్లిన్ సరిగా ఉండాలి. డిసిప్లిన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే పార్టీ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. పార్టీలో ఎవరు తప్పు చేసినా వాళ్ళపైన చర్యలు ఉంటాయి, నిర్ణయాలు ఉంటాయి, కఠినమైన చర్యలు ఉంటాయి. క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు ప్రధానంగా మనకి ఒక విషయం క్లారిటీ ఇవ్వండి. అంటే రాజకీయ వేడి కొంత ఈ అంశం విషయంలో రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. అటు ప్రతిపక్షాలు కానీ లేకపోతే ప్రత్యర్థులు కానీ ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ కూడా ఏదో నేపథ్యంలో నేపథ్యంలో ఇప్పుడు చర్యలు తీసుకునే అవకాశం ఉందా, లేదా కొంత వేడి తగ్గాకే చర్యలు ఉండొచ్చా? నివేదిక వెళ్ళిపోయింది కాబట్టి. అంటే కాంగ్రెస్ లో ఉన్నటువంటి మూడుని చూస్తే 1-2 రోజుల్లోనే చర్యలు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. దీంట్లో తాత్సారం చేస్తే అంటే లేట్ చేస్తే జాప్యం జరిగితే మరికొంతమందికి అలుసుగా మారుతుంది. గతంలో కీలక నేతలు తిట్టినా పార్టీపై ఎలాంటి విమర్శలు చేసినా ఏం కాలేదు, తాము కూడా అలాంటి విమర్శలు చేసినా ఏం కాదు అనే ఒక మెసేజ్ బయటకు వస్తుంది. కాబట్టి వీలైనంత త్వరగా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్కు రావాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. ఇక దానివల్ల వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా వచ్చినా దానికి ఫేస్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నట్టు పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు చెప్తా ఉన్నారు. ఒక బీసీ నేత, అందులో మహిళా నేత, ఆయన పైన చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో బీసీల నుంచి ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దాన్ని ఏ విధంగా డ్యామేజ్ కంట్రోల్ చేయాలి, దానికి సంబంధించి ఒక మెకానిజం ఉందని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తా ఉన్నారు. ఈ ఇద్దరు నేతలే కాకుండా పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధినాయకులు వీళ్ళపైన ఎవరైతే వ్యాఖ్యలు చేస్తున్నారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకునే విధంగా ఒక కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఇంకొక విషయం క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు త్వరలో మనకి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, కీలక బిల్లుల ఆమోదం ఉంది. ఇంకొక పక్కన ఇప్పటికే మనం చూసాం కేబినెట్ నుంచి అధికారికంగా తొలగించలేకపోయినప్పటికీ కూడా కొంత పవర్ ని నిర్వీర్యం చేయడం లేకపోతే పవర్ ని తగ్గించే అంశాలు కూడా మనం చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అలాంటి చర్యలకు ఏమైనా ఉపక్రమించవచ్చా?
ఉండొచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీ ఒకవేళ వీళ్ళను మంత్రి పదవి నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేస్తే టెక్నికల్గా అనేక అంశాలు దానికి జతపరిచి ఉంటాయి. అంటే గవర్నర్ను కలవాలి, గవర్నర్కు ఈ మెసేజ్ పంపించాలి, గవర్నర్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి. దాంతోపాటుగా ఇప్పటికే అంటే కొండా సురేఖ స్థానంలో మరొకరిని తీసుకోవాలి. ఇప్పటికే క్యాబినెట్లోకి ఇద్దరిని తీసుకునే వెసులుబాటు ఉంది. ఈ ఇద్దరితో పాటు క్యాబినెట్ ప్రక్షాళన చేయాలని, క్యాబినెట్ని పునర్వ్యవస్థీకరణ చేయాలని చాలా రోజుల నుంచి కాంగ్రెస్ హైకమాండ్ కానీ, కాంగ్రెస్ నేతలు కానీ, సీఎం రేవంత్ రెడ్డి కానీ భావిస్తున్నటువంటి నేపథ్యంలో కొండా సురేఖతో పాటు ఒకరిద్దరికి మరికొంతమందికి ఉద్వాసన పలికి కొత్తగా ఒక 5గురిని యువకులను కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్లోకి తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ క్యాబినెట్తోని ఒక స్ట్రాంగ్ మెసేజ్ పెట్టి, ఎందుకంటే బయట జంజీ ఉద్యమం ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో యువకులను క్యాబినెట్లోకి తీసుకొని తద్వారా యువకులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని దాన్ని తెలియజేసి భవిష్యత్తు ఎన్నికలకు వెళ్ళాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కొండా సురేఖకు సంబంధించి డిసిప్లినరీ కమిటీ చేసినటువంటి రికమెండేషన్స్ ఆధారంగా ఏఐసిసి కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు. దాంతో పాటుగా క్యాబినెట్ విస్తరణ, క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయాలని భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఒకరిద్దరిని తప్పించి కొత్త వాళ్ళని తీసుకునే అవకాశం కూడా ఉన్నది. అదే ఈ స్పెసిఫిక్ విషయంలో ఇటు చెన్నారెడ్డి విషయంలో కానీ, కొండా సురేఖ విషయంలో కానీ తాము తప్పు చేసినందుకే తమ పైన కఠిన చర్యలు తీసుకున్నాము, కాంగ్రెస్ పార్టీ నియమావళిని అతిక్రమిస్తే, కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ రూల్స్ని బ్రేక్ చేస్తే మంత్రులైనా, కీలక పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళైనా, ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తులైనా, ఎంత సీనియర్ వ్యక్తులైనా వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి తామేమి ఒకవేళ క్యాబినెట్ లో పునర్వ్యవస్థీకరించి ప్రక్షాళన చేస్తే కూడా ఇటు మహిళా మంత్రి కాబట్టి మహిళా మంత్రిని రీప్లేస్ చేసే అవకాశం ఉందా? అలాగే ఈ పునర్వ్యవస్థీకరణ తర్వాత కానీ, ప్రక్షాళన తర్వాత కానీ వచ్చే తలెత్తే పరిణామాలకు కూడా కౌంటర్ కి సిద్ధంగా ఉందా ప్రభుత్వం? ఎస్, బీసీలలో ఇప్పటి వరకు క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేని బలమైన సామాజిక వర్గాలు ఉన్నాయి. 1-2 జిల్లాలు కూడా ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని జిల్లాలు కూడా ఉన్నాయి. వాళ్లకు ఇవ్వాలి అంటే బీసీలో ఒకవేళ బర్తరఫ్ చేస్తే దాన్ని మళ్ళీ బీసీ నాయకునితోనే, అందరి ఆమోదం యోగ్యం ఉన్నటువంటి నాయకునితోనే, యాక్సెప్టెన్స్ ఉన్నటువంటి నాయకునితోని ఫిల్ చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం దగ్గర కానీ, పార్టీ దగ్గర కానీ ఒక దానికి సంబంధించి ప్రత్యామ్నాయం ఏ విధంగా ఉండాలి, ఎవరైతే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారో, ముఖ్యంగా ఒక బీసీ మహిళా నేతను పక్కకు పెట్టడం ద్వారా మరొక తీసుకునే బీసీని, ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండే బీసీని తీసుకోవాలని వాళ్ళకంటూ ఒక మెకానిజంని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తీసుకునేటువంటి నిర్ణయం అంటే వీళ్ళు చేసినటువంటి రికమెండేషన్స్ అయితే కఠినమైన చర్యలు తీసుకోవాలని రికమెండ్ చేశాము. కానీ ఏఐసిసి ఎలాంటి రియాక్ట్ అవుతుందో, ఎందుకంటే ఏఐసిసి కొంత బ్రాడర్ పర్స్పెక్టివ్లో ఆలోచించి మీరు చెప్పినట్టు ఒక బీసీ మహిళ, దాంతోపాటు దాంతోపాటుగా బీసీ మహిళ ఇవన్నింటినీ బేరీజు వేసుకొని ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది వేచి చూడాలి. కానీ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి ఈ రిపీటెడ్ ప్రాబ్లమ్స్కి అంటే తరచూ జరుగుతున్నటువంటి ఇబ్బందులకు, పార్టీని డిఫెండ్ చేస్తున్నటువంటి వాళ్లకు, పార్టీని బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి వాళ్లకు ఒక ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఇక్కడ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొన్న బెంగళూరులో కూడా కర్ణాటకలో ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి మార్పు జరిగినప్పుడు అక్కడ కొంతమంది అప్సెట్ అయిపోయి మేము రాజీనామా చేస్తామంటే డీకే శివకుమార్ ఎవరు రాజీనామా చేసినా 15 నిమిషాలలో యాక్సెప్ట్ చేస్తానని ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఆ వార్నింగ్ వెనుక హైకమాండ్ ఇచ్చినటువంటి ఫ్రీ హ్యాండ్ అని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కూడా అదే విధంగా ఉండే అవకాశం ఉంది. ఈ రోజు తీసుకునేటువంటి నిర్ణయం భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి కానీ, ప్రభుత్వానికి కానీ, పార్టీలో ఉన్నటువంటి కీలక నాయకులపైన ఎవరు విమర్శలు చేయాలన్నా ఒక చెంపపెట్టుగా ఉండేలా నిర్ణయం ఉండే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సిద్ధార్థ.